డబ్బులు గిబ్బులు ఏం లేవురా అది. సరే అమ్మా రా. రాది ఆ, మా చెల్లి వస్తుందంట. ఆమె డబ్బులు గిట్లా అడుగుతుంది. నన్ను అడిగితే మాత్రం నేను లేవంట. నిన్ను అడిగితే నువ్వు కూడా లేవని చెప్పు, సరేనా? సరే. రావదినా, బాగున్నావా? రావదినా, లోపలికి రా. వాటర్ తీసుకోవదినా. చెప్పొదినా, ఏంటి విశేషాలు? ఏం పని మీద వచ్చిర్రు? ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు వదినా. అయ్యో అవునా, ఏమైంది వదినా? ఏం లేదు వదినా, మా ఆయనకి బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది. కనీసం పిల్లలకి స్కూల్ ఫీజు కూడా కట్టలేదు వదినా ఈ నెలలో. ఏదో ఒక సెంటిమెంట్ ఎలా చెప్పడం, డబ్బులు దబ్బేయడం. కొంచెం అమౌంట్ అవసరం ఉంది వదినా, అన్నయ్య అడ్జస్ట్ చేస్తాడేమో అని వచ్చిన. వచ్చే నెల తప్పకుండా ఇచ్చేస్తా వదినా. డబ్బులు గిబ్బులు ఏం లేవురా అది. నా దగ్గర అయితే రూపాయి కూడా లేదు. ఒక్క నిమిషం వదినా, నువ్వేం బాధపడకి, ఇప్పుడే వస్తా. ప్రస్తుతానికి ఇవి ఖర్చులకు ఉంచొదినా. మీ అన్న ఏదో కోపంలో అన్నట్లే వదినా, నేను మాట్లాడతలేదు. థ్యాంక్స్ వదినా, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ ఎందుకు వదినా, మనలో మనకి. అన్న మనవాడైనా వదిన మనది కాదు అని అంటారు వదినా, కానీ అది నిజం కాదు వదినా. అయ్యో, నిజంగా అవసరం ఉన్నాయేంది? నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా?